అంటారు కదా సార్, నరదిష్టి ఇలా అంటారు కదా, సో అది కూడా నెగిటివ్. నరదిష్టి అనేది తెలియక అనుకుంటారు వాళ్ళు, ఇదే. సో నరదిష్టి అనేది ఏమి ఉండదు, కొంత పవర్ ఉంటుంది ఒక మనిషికి. ఆ మనిషి చూసినప్పుడు కొద్దిగా ఆ క్షణం. సో ఆత్మలు ఉన్నాయి, ఉన్నాయి కాదు, ఆత్మలు ఆల్రెడీ ఉన్నాయి, మనుషుల కన్నా ఎక్కువ అవే ఉన్నాయి. ఒక ఇంట్లో నేను దగ్గర ఇప్పుడు 42 44 ఆత్మలు తీసిన, ఇంకా అయిపోలేదు. అందరికీ నమస్కారం. నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్, ప్రముఖ ఆస్ట్రాలజర్, MA PhD డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, సో నెగిటివ్ ఎనర్జీ ఒక కారణం, ఇది దిష్టి అంటారు కదా సార్, నరదిష్టి ఇలా అంటారు కదా, సో అది కూడా నెగిటివ్ ఎనర్జీ. నరదిష్టి అనేది తెలియక అనుకుంటారు వాళ్ళు, ఇదే నెగిటివ్ ఎనర్జీ. సో నరదిష్టి అనేది ఏమి ఉండదు, నరదిష్టి అనేది ఉండదంటే కొంత పవర్ ఉంటుంది ఒక మనిషికి, ఒక్కొక్క మనిషికి కొంత పవర్ ఉంటుంది. ఆ మనిషి చూసినప్పుడు కొద్దిగా ఆ క్షణం ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో దిష్టి అనేది ఏమి ఉండదు అంటారు. దిష్టి అనేది ఉంటుంది కానీ ఆ క్షణమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. అంటే ఇది నరదిష్టి అనేది మా ఇంటికి నరదిష్టి తగిలిందంట, ఇంటికి తగిలింది మనిషి తగిలింది. అది అనేది ఏంటంటే ఒక ఇంటికి బాగా రస్తా ఉండి పబ్లిక్ బాగా పోతూ వస్తూ ఉంటే ఆ ఇంటి వైపు ఇట్లా చూస్తాం మనం. ఏదైనా ఒక అందమైన వస్తుందంటే ఎవరైనా చూస్తారు, కామన్. ఇలా చూడాలంటే మన కంటిలో మనకు పవర్ ఉంటుంది, మన కంటి పవర్ అనేది దాని మీద పడుతుంది, పడన రకమైన వైబ్రేషన్ దానికి వెళ్తుంది. కొందరేమో ఆస్వాదించడానికి చూస్తారు, కొందరేమో ఏదో రకంగా ఫీలింగ్స్ చూస్తారు. అట్లా కొంత ఇబ్బంది పడతారు. అది పెద్దగా ఇబ్బంది రాదు. మ్యాక్సిమం నరదిష్టి అనేది ఎక్కువ బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెగిటివ్ ఎనర్జీ చనిపోయిన వ్యక్తి ఆత్మనే. సో ఆత్మలు ఉన్నాయి కాదు, ఆత్మలు ఆల్రెడీ ఉన్నాయి, మనుషుల కన్నా ఎక్కువ అవే ఉన్నాయి. ఇప్పుడు భూమి పైన ఉన్న జనాభాలో ఇప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి చనిపోయిన వ్యక్తులు ఎక్కడ పోలే, ఎక్కడనే ఉన్నారు. 1920 చనిపోయిన వ్యక్తి నేను తీసిన కదా. కాబట్టి అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ పోవట్లేదు. ఎవరికైతే అసలు ఇంకొకటి రేర్గా, ఒక ఇంట్లో నేను 3 నెలలు అయింది పుట్టి, బాబు అబ్బాయి పుట్టి 3 months అవుతున్నది. అయితే అతనికి ఏదో ఇబ్బంది వచ్చి మేనమామిటికి ఆడ అవుతుంది. డెలివరీ అయినప్పుడు తల్లిగారింటికి ఉంటారు కదా. 3 months అవుతుంది అబ్బాయి పుట్టి, చనిపోయేటాడు మేనమామని చూసుకుంటా చచ్చిపోయినాడు. ఇట్లా ఓకే, ఇట్లా సీరియస్గా చూసుకుంటా. అయితే మేనమామకు పెళ్ళి అయింది, విడాకులు అయినాయి, దగ్గర 1 కోటి రూపాయలు లాస్ అయ్యాడు. నేను పోయి తీస్తే అతనికి దగ్గర ఇప్పుడు 42 44 ఆత్మలు తీసిన, ఇంకా అయిపోలేదు. ఇంకా అతని దగ్గర ఇంకొక 6 పేర్లు ఉన్నాయి. 6 పేర్లలో ఇంకొకసారి తీస్తే అయిపోతుంది. అందులో ఈ 3 నెలల బాబు కూడా వచ్చింది బయటికి, అతని ఆత్మ కూడా వచ్చింది బయటికి. అంటే మొత్తం మీరు నేను ఏం చెప్తా అంటే వాళ్ళ లిస్ట్ రాసుకోమాట. మీ వంశంలో ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, మీకు లవ్ అఫేర్ ఉన్నోళ్ళు, అంటే బాగా అట్రాక్షన్ ఉన్నోళ్ళు, లవ్ అంటే ఆ లవ్ కాదు, మనమే ప్రేమ, మనం బాగా చూసుకునే వాళ్ళు, వీళ్ళందరూ పేర్లు రాసుకోమని చెప్తారు. శత్రువులు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ, అలా లిస్ట్ తయారు చేయాలి. తల్లిగారి తరపు, తండ్రి గారి తరపు బంధువులు, మన బంధువులు, మన భార్య తరపు బంధువులు, వాళ్ళందరూ లిస్ట్ తయారు చేసుకుంటే అందరూ చనిపోయిన వాళ్ళందరూ ఇతని దగ్గర ఎవరెవరు అనేది తీయడం జరుగుతుంది. అంటే నేను పిలుస్తా అన్నట్టు, ఆ క్షణానికి వాళ్ళు రాకపోయినా నేను పేరు పెట్టి పిలిస్తే ఒక 5 నిమిషాలు వచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఇక్కడ ఈ ప్రపంచంలో ఏడున్నా సరే 5 minutesలో ఇటుకు వచ్చేస్తారు. ఇతనితో అట్రాక్షన్ ఉంటే వాళ్ళకి, లేకపోతే రారు. అవి వచ్చినాక వాళ్ళని పట్టిస్తే వీళ్ళు నార్మల్ అయిపోతారు, మామూలుగా అయిపోతారు. అట్లా నేను ఒక 4 సిట్టింగ్లు లేదా 5 సిట్టింగ్లలో మొత్తం తగ్గించేస్తాను. హెవీ ప్రాబ్లం ఉంటే ఇంకా మనం డెప్త్గా కూర్చొని ఒకటే రోజు కూడా ఇట్లా పేర్లు తీసి పిలిచి చేయొచ్చు. మ్యాక్సిమం అమావాస్య రోజు, అష్టమి రోజు, చతుర్దశి నాడు బాగా ఇబ్బంది పడతారు వీళ్ళు. హెవీ ఇబ్బంది, బాగా అరుస్తుంటారు, తిడుతుంటారు, కొట్లాడుతుంటారు. 2 చూస్తే ఊరికే జగడం అయిపోతుంది, కొట్లాడ. అంటే తను ఎందుకు తిట్టినా తనకే తెలియదు, వాడిని ఎందుకు తిట్టిన అనేది. అంటే అనుకుంటే నేను ఎందుకు తిట్టిన అబ్బాయి ఇతనే అనుకుంటాడు, అర్థం కాదు ఎందుకు తిడుతుండవు. ఇంట్లో ఊకే అరుస్తుంటారు, వైబ్రేషన్, కొట్లాడుతుంటారు అందరితోటి. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే సంప్రదించండి. సో మనం చాలా అనుకుంటూ ఉంటాం, సో అది కాదు, చాలా సబ్జెక్ట్ ఉంది అనేది మనకి కొంచెంగా ఇప్పుడే అర్థమవుతుంది. ఓకే సార్, దీని గురించి అయితే మనం స్పెషల్ డిబేట్ పెట్టుకుందాం సార్. సో దిష్టి అనేది కూడా కాదు, సో ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లనే మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే.